ఎవరికేయాలి 1 2 3 4 ఎహే గీనెని ఎత్తి చూడు, రౌడీ లెక్క జుట్టు పెంచిండు. ఈయనకెవడేస్తాడు ఓటు? ఏమద్దు. ఇంకొకైనా అబ్బో గీన ముఖం ఎన్నో చూసినట్టుంది. మొన్న దొంగ నోట్ల దందాల పెద్ద దొంగ గీనే అని తెలిసింది. గీన కోట ఎవడేస్తాడు? మూడో మనిషి. అరే గీన ఇసుక దందా చేస్తాడు. ఏం లేదు ఇక గీన కోటేస్తే తెల్లారటరకల్లా గోదావరి నమ్మకస్తాడు. ఇంకెవరు? అరే గిడ ఆడే ఉన్నది, ఈమెకేయాల ఓటు. ఈమె కోటేస్తే భర్తకు అధికారం అవుతుంది, పేరు ఈమెది అవుతుంది, పెత్తనం అయినది అవుతుంది. ఏమద్దు. ఎవరికి వేయాలా? అందరే ఉన్నారు. ఎవరు కోటేయాలో తెలుస్తలేదు. ఇగో ఇప్పటి సంది మీరు కూడా నా లెక్కనే ఆలోచన చేస్తారు ఓట్లేసేటప్పుడు. ఓట్ల పండుగ నాడు ముసలోళ్ళతోని పెద్ద తిప్పలు, సెంటర్ కాడికి ఆటోల మీద తీసుకుపోయి లోపలికి చేతుల మీద ఎత్తుకపోయినా ఆఖరికి ఏ గుర్తు కాటుకొచ్చేస్తారో తెలియదు. కానీ ఇదివర సందిగా తిప్పలు ఉండదు. గుర్తుల పక్క పోంచి ఆ మనిషి బొమ్మ కూడా పెడతారట. మళ్ళా నెలకు రాబోతున్న వరంగల్ ఎలక్షన్ల మిషన్ల మీద బొమ్మలు అతుకు పెడతారట ఆఫీసర్లు. కాబట్టి కారు గుర్తు, సైకిల్ గుర్తు, చేయి గుర్తు, కాకి కొడవలి గుర్తు, అట్లనే సొంతంగా పోటీ చేసేటోళ్ళు ఉంటే బిందె గుర్తు, గ్యాస్ బండ గుర్తు, ఏది గుర్తు రాకున్నా పక్కకున్న ఫోటోని చూసి నచ్చిన మనిషికి ఓటు గుద్దొచ్చు. ఇక ఓట్లకు నిలబడ్డ లీడర్లు కూడా మంచిగా పౌడర్ రుద్ది నెత్తికి సమర్ పెట్టి నడిమి పాపడ తీసి నవ్వుకుంటా ఫోటోలు దిగుతారు. ఇక మీరు చక్కగా పోయి మనిషిని గుర్తు పట్టి ఓటు గుద్ది వస్తే అయిపోతుంది. కానీ లీడర్లు జర ఫోటోలు మంచిగా దిగుండ్రి, ముఖానికి పౌడర్ ఎక్కువ అయినా కష్టమే చూడుండ్రి.